నమస్తే, నా పేరు రవికిరణ్. మీరు చూస్తున్న మన్నే ముచ్చట్లు. మావోయిస్టులకు గత సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం కూడా గడ్డు కాలమే నడుస్తున్నట్లుగా కనపడుతోంది. అయితే 2024 జనవరి నెలలో ప్రారంభమైనటువంటి ఎన్కౌంటర్లు, అంటే ఆపరేషన్ కగార్ పేరుతోటి ప్రారంభమైనటువంటి ఎన్కౌంటర్ల పరంపర 2025వ సంవత్సరం మొదటి నెల కూడా ఈ ఎన్కౌంటర్ల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. 2025వ సంవత్సరం జనవరి నెల ఈ రోజు 12వ తారీఖు ఇప్పటి వరకు 4 ఎన్కౌంటర్లు జరిగినట్లుగా మనకైతే సమాచారం ఉంది. మొదటగా గరియాబంద్ జిల్లా, ఒరిస్సాకి ఛత్తీస్గఢ్కి సరిహద్దుల్లో ఉన్నటువంటి గరియాబంద్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్ మొదటిది. 2025వ సంవత్సరం మొదటిగా జరిగినటువంటి ఎన్కౌంటర్. ఆ తర్వాత మావోయిస్టులు భద్రతా బలగాలపై ఒక ఐఈడి బాంబును పేల్చి వాళ్ళు మావోయిస్టులు భద్రతా బలగాలపై పైచేయి సాధించారు. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్కౌంటర్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు కూడా మృతి చెందారు. అయితే ఈ ఎన్కౌంటర్లలో ఇప్పటి వరకు 2025లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు సుమారుగా ఒక 10 మంది మావోయిస్టులు అయితే మృతి చెందినట్లుగా మనకైతే సమాచారం ఉంది. ఈ రోజు అంటే జనవరి 12వ తారీఖు జరిగిన ఎన్కౌంటర్లో కూడా 3 మావోయిస్టులు మృతి చెందారు. అలాగే భారీ ఎత్తున ఆయుధాలు కూడా భద్రతా బలగాలు స్వాధీనం అయితే చేసుకున్నాయి. 5 రాష్ట్రాల్లో ఆవరించి ఉన్న దండకారణ్యం అంటే ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఈ 5 రాష్ట్రాల్లో ఆవరించి ఉన్నటువంటి దండకారణ్యాన్ని తమ సేఫ్ జోన్గా ఎంచుకున్నటువంటి మావోయిస్టులు అక్కడ ఈ అబూజ్మడ్ ప్రాంతం నుండి ఆపరేషన్లను కొనసాగిస్తున్నారు. అయితే ఈ సంగతి కనిపెట్టినటువంటి భద్రతా బలగాలు మావోయిస్టుల వేటని ఆపరేషన్ కగార్ పేరుతోటి మావోయిస్టుల వేటను అయితే కొనసాగిస్తున్నారు. అయితే భద్రతా బలగాలు పక్కా ఇంటెలిజెన్స్ తో చేస్తున్నటువంటి ఆపరేషన్లలో మావోయిస్టులు చిక్కుతున్నారు, అలాగే ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఎన్కౌంటర్లతో దండకారణ్య ప్రాంతం మొత్తం అట్టుడుకుతోంది. దండకారణ్యంలో ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాల్లోనే ఎక్కువగా ఈ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఆదివాసీ గ్రామాల మధ్యలోనే అంటే ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ అంటే 2025 జనవరి 12వ తారీఖు జరిగినటువంటి ఎన్కౌంటర్ నేషనల్ పార్క్ ఏరియాలో మద్దేడు ఏరియాలో నేషనల్ పార్క్ ఏరియాలో జరిగినటువంటి ఎన్కౌంటర్ 2 ఆదివాసీ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో జరిగింది. అయితే ఈ ఎన్కౌంటర్ వల్ల అక్కడ ప్రజలు భీతిల్లుతున్నారు. అయితే పోలీసులకి మావోయిస్టులకి మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ వల్ల అక్కడ ఆదివాసులు తీవ్ర నష్టాల పాలు కావాల్సి వస్తుంది. వాళ్ళు తీవ్ర భయాందోళనలకు అయితే ఎదుర్కొంటున్నారు. 2024 సంవత్సరంలో భద్రతా బలగాలు జరిపినటువంటి ఎన్కౌంటర్లలో చాలా పెద్ద సంఖ్యలో మావోయిస్టులు అయితే మృతి చెందారు. అయితే ఈ ఎన్కౌంటర్ల పరంపర 2025వ సంవత్సరం కూడా కొనసాగుతూనే వస్తోంది. ముప్పేట దాడులతో మావోయిస్టులని భద్రతా బలగాలు అయితే ముప్పు తిప్పలు పెడుతున్నట్లుగా అయితే మనకు సమాచారం ఉంది. అయితే ఈ 2025వ సంవత్సరం మావోయిస్టులు కొంత భద్రతా బలగాలని కొంత ఇబ్బంది పెట్టేందుకు ఐఈడి బాంబులు పేల్చడం, లేదంటే అటవీ ప్రాంతాల్లో ఐఈడీలు పెట్టడం, అలాగే బీర్ బాటిల్ బాంబులు పెట్టడం, ఇలాంటి చర్యలతోటి భద్రతా బలగాలను అయితే తిప్పలు పెట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లుగా తెలుస్తుంది. కానీ ఈ మావోయిస్టులు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలని భద్రతా బలగాలు అయితే ధీటుగా ఎదుర్కొని అక్కడ ఐఈడీలను అయితే నిర్వీర్యం చేయటం, అటవీ ప్రాంతాల్లో పెట్టినటువంటి ఐఈడీలని కనుగొని నిర్వీర్యం చేయటం, అలాగే బీర్ బాటిల్ బాంబులను కూడా కనుగొని నిర్వీర్యం చేయటం, ఇలాంటి పనులు అయితే చేస్తున్నారు. అయితే ఈ 2025వ సంవత్సరం కూడా మావోయిస్టులకు గడ్డు కాలంగానే కనిపిస్తోంది. 2025వ సంవత్సరం స్టార్టింగ్ అంటే జనవరి నెల నుండి జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తుంటే మావోయిస్టులు గడ్డు కాలం ఇంకా పూర్తి కానట్టే కనిపిస్తోంది. మొత్తానికి కొత్త సంవత్సరంలో కూడా మావోయిస్టుల వేట కొనసాగుతూనే ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని వీడియోల కోసం స్టే ట్యూన్ టు మనీ ముచ్చట్లు.